హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ ప్రియాంక వారియర్. నేనైతే ఈరోజు హోమ్ మేడ్ న్యాచురల్ లిప్ బామ్ చూపిస్తున్నాను. సో ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బీట్రూట్ తీసుకొని మంచిగా గ్రేట్ చేసుకోవాలి. మిక్సీ పట్టకండి, ఎందుకంటే మనం జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసేటప్పుడు ఆ క్లాత్కే ఉండి జ్యూస్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇలా గ్రేట్ చేశారంటే జ్యూస్ క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే ఈ వేస్టేజ్ కూడా మనం ఫేషియల్ పౌడర్గా కానీ స్క్రబ్బర్గా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మిక్సీ అయితే పట్టకండి, మంచిగా గ్రేట్ చేసుకోండి. గ్రేట్ చేసుకొని నీట్గా జ్యూస్ అనేది చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఒక బౌల్లోకి. ఎక్కువ క్వాంటిటీ జ్యూస్ కూడా వస్తుంది. సో ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి డబుల్ బాయిలింగ్ మెథడ్లో వ్యాజ్లిన్ని కరగపెడదాం. సో వ్యాజ్లిన్ బదులు మీరు పెట్రోలియం జల్లీ కూడా తీసుకోవచ్చు. సో వ్యాజ్లిన్ అనేది డైరెక్ట్గా బాయిల్ చేయకూడదు కాబట్టి సో డబుల్ బాయిలింగ్ అనేది చేయాలి. వ్యాజ్లిన్ ఒక 2 స్పూన్స్ తీసుకోండి. 2 స్పూన్స్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేయాలన్నమాట. సో మంచిగా అది వాటరీగా అయిపోయి మంచిగా కరిగిపోతుంది కదా, అప్పుడు దింపేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ జ్యూస్ అనేది ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా తిప్పండి. దీంట్లో మీరు వెన్న కానీ అవేం వేయద్దు. వెన్న వేసారు అంటే త్వరగా వ్యాజ్లిన్ అనేది లిప్ బామ్ అనేది త్వరగా పాడైపోతుంది అనమాట. సో మీరు వెన్న అనేది వేయద్దు. వెన్న వేసారంటే ఆ లిప్ బామ్ అనేది ఒక 2-3 వీక్సే ఉంటుంది. అలాగే అదే ఉట్టి వ్యాజ్లిన్తో కానీ చేశారు అంటే లిప్ బామ్ అనేది ఒక 1 మంత్ వరకు కూడా ఉంటుంది. సో వెన్న అనేది వేయకండి, త్వరగా పాడైపోతుంది. సో ఇలా న్యాచురల్గా హోమ్లో చేసుకున్న రెమెడీస్ ఫాలో అయితే మనం బయట కొనుక్కున్న వాటికి లిప్స్ అనేవి బ్లాక్గా రావడం, అట్లా డ్రై అయిపోవడం అట్లా జరుగుతుంది కదా. సో ఇదైతే న్యాచురల్ కలర్ అనేది వస్తుంది, మంచి పింకిష్ రెడ్ కలర్ వస్తుంది. అలాగే ఎక్కువ టైం మాయిశ్చర్గా కూడా ఉంటాయి లిప్స్ అనమాట. సో ఇది అంతా వింటర్ సీజనే కాబట్టి మంచిగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.